నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అంచనాలకు మించి భక్తులు వచ్చిన దేవస్థానం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లతో ఇవాళ లోవ తల్లి శ్రీ తలుపులమ్మ అమ్మవారిని అశేష సంఖ్యలో భక్తులు మనసారా దర్శించుకున్నారు. తెల్లవారుజాముకే భక్తులు తాకిడి కనిపించింది. మధ్యాహ్నానికే 25,000 మంది అమ్మవారిని దర్శించుకుంటే సాయంత్రానికి మరో 20,000 మంది భక్తులు జగన్మాతను దర్శించుకున్నారు. 10 గంటలకే కాటేజీలు, పార్కింగ్ స్థలాలు నిండుతున్నాయి. దీంతో మరో 30,000 మంది వరకు భక్తులు సుదూర ప్రాంతాల్లో వంట వార్పులతో అమ్మవారి మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుంచే సాయంత్రం వరకు ఈవో పెన్మత్స విశ్వనాథరాజు ఏర్పాట్లన్నీ నిరంతరం పర్యవేక్షణ చేయడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పోయింది. 200 మంది శ్రీవారి సేవకులు సేవలు అందించారు. మరీ ముఖ్యంగా పోలీసు యంత్రాంగం లోవ రహదారి వెంబడి మోహరించడంతో భక్తులు ట్రాఫిక్ లో చిక్కకుండా హ్యాపీగా లోవ యాత్ర ముగించుకున్నారు. ఓం శ్రీమాత్రే నమః. లోయలో ఏం చేస్తున్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు 2వ ఆదివారానికి చేరుకున్నాం. ఈరోజు ఉదయం 4 గంటలు, తెల్లవారుజాము 4 గంటల నుంచే భక్తులు ఆలయానికి చేరుకుంటూ మొదలుపెట్టారు. మేము 5 గంటల నుంచి దర్శనాలన్నీ ప్రారంభించి 5 నుంచి దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఇప్పటికే ఒక 25,000 మంది భక్తులు అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. మరో 15 నుంచి 20,000 మంది దర్శించుకునే అవకాశం ఉంది. ఇది కాకుండా హెవీ ట్రాఫిక్ వల్ల దాదాపు 30,000 మంది భక్తులు ఈ దర్శనానికి వచ్చే అవకాశం లేదు. కిందంతా కూడా మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేస్లన్నీ కూడా నిండుకున్నాయి. హైవే వరకు కూడా ట్రాఫిక్ పెరగడం వల్ల ఈరోజు సుమారు 40 నుంచి 45,000 మందికి దర్శనం జరిగే అవకాశం ఉంది. మిగిలిన వారు మాత్రం కింద ఉన్న బాలాలయంలో పెద్ద అమ్మవారి దగ్గర అమ్మవారిని దర్శించుకుని పంపించడం జరుగుతుంది. అలాగే వచ్చిన భక్తులందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉచిత ప్రసాదాలు ఏర్పాటు చేసి ఉన్నాం. పోలీసు వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ట్రాఫిక్ నియంత్రణలో వాళ్ళు చాలా విశేషంగా కృషి చేస్తున్నారు. శ్రీవారి సేవకులందరూ కూడా సుమారు 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లో మంచినీటి సరఫరా కానీ, ప్రతి ఫ్లోర్లోని మంచినీటి సరఫరా కానీ అన్నీ ఎక్కడికక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు చేసి ఉన్నాం. శానిటేషన్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఎటువంటి శానిటేషన్ ఇబ్బంది రాకుండా కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. మేము విశాఖపట్నం నుంచి వస్తున్నాము. గత 20 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మాకు అనుకున్న కోరికలను తీరుతున్నాయి. అప్పుడు మీకు బాగా డెవలప్ అయింది గుడి, అన్ని సక్రమాలు బాగా జరుగుతున్నాయి. దర్శనం కూడా బాగా జరిగింది. 100% ఏం కోరుకున్నా సరే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కల్లా మాకు నెరవేరుతున్నాయి. దానివల్ల మేము మా ఫ్రెండ్స్ బ్యాచులర్ వచ్చేవాడు, ఇప్పుడు ఫ్యామిలీతో అందరం కలిసి వచ్చాము. చాలా చక్కగా మంచి అనుభూతి. ఇక్కడ రావటం, అన్నీ వండుకుని తినటం అంతా మంచి అనుభూతి. మంచి ఫ్యామిలీతో వచ్చినప్పుడు మాకు మంచి అనుభూతి వస్తుంది. చాలా బాగా జరిగింది. ఆషాఢ మాసంలో చాలా రద్దీగా ఉంది. చాలా ట్రాఫిక్ అస్సలు ఖాళీ లేదు. ఆ ట్రాఫిక్లో కొన్ని 2-3 అవర్స్ వెయిట్ చేసి వచ్చాం. అయినా సరే చాలా హ్యాపీగా మంచి దర్శనం అయింది. మాకు చాలా హ్యాపీ. లక్ష్మి అండి, మేము వైజాగ్ పెందుర్తి నుంచి వచ్చాము. ముందుగా ఫస్ట్ మేము 9 సంవత్సరాలు అవుతుంది అప్పుడు వచ్చాము. అప్పుడు ఇంతగా జనం కూడా ఎవరు లేరు, చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడు తర్వాత మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత వచ్చాము. చాలా క్రౌడ్ ఉంది, చాలా డెవలప్ అయింది. ఇంత జనం అసలు ఎప్పుడు చూడలేదు. బాగుంది, దర్శనం కూడా బాగానే అవుతుంది. మేము చాలాసేపు అమ్మవారిని చూసాము, చాలాసేపు చూసాం, కన్నులారా చూసాము. మళ్ళీ ఆ తల్లి దయ వల్ల మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి ఇంకా బాగా దర్శనం అవ్వాలని, ఇంకా మేము ఫుడ్ కూడా మేము ఎక్కడ ప్రిపేర్ చేసుకోలేదు. ఇప్పుడు వెళ్ళి ప్రిపేర్ చేసుకోవాలి. పిల్లలు కూడా ఉన్నారు. 150 దర్శనం వచ్చాము మేము. చాలా బాగుంది. మళ్ళీ బాగా దర్శనం అవ్వాలనేసి మళ్ళీ కోరుకుంటున్నాము. చాలా బాగుంది, చల్లగా ఉంది. ఈరోజు కూడా బాగుందండి, కొంచెం చల్లగా ఉంది. అమ్మవారు అంటే సత్యమైన తల్లే, మేము అనుకున్నది జరిగింది. మళ్ళీ వస్తాము, మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాము ఆ తల్లిది. గ్రామం నుంచి వచ్చామండి. తలుపులమ్మ తల్లి గుడికి వచ్చి దర్శనం చేసుకుంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం కదండి, అందుకని 2వ వారంలో అయితే బిజీగా ఉంటుందని దర్శనం చేసుకోవడానికి వచ్చామండి. మా అమ్మగారు, మా నాన్నగారు అందరూ కూడా అమ్మవారి కోరికలు బాగా తీరుస్తుందని దేవస్థానానికి వస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటామండి. ప్రతి సంవత్సరం
శ్రీ శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారు అంటే మాకు ఎంతో నమ్మకం. ఇలాంటి భక్త జనాలు ఎంతోమందిని చూశాను. ఇలాంటి జనాలు ఎక్కడ కూడా ఉండరు. ఇంత జనాలు, ఇంత సామాన్యమైన భక్తులు కూడా చాలా చాలా బాగా వచ్చారు ఇక్కడికి. ఇలాంటి అమ్మవారిని అందరూ వచ్చి తరించాలని, దర్శించుకోవాలని మరీ కోరుతున్నాం. అందరికీ నమస్కారం. సార్, నా పేరు జ్ఞానమూర్తి అండి. మేము కాకినాడ నుంచి వచ్చామండి. లోవమ్మ తల్లికి గత 20 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. లోవమ్మ తల్లి ఆషాఢ మాసంలో చాలా అందరికీ సిరివేలు తల్లిగా దీవిస్తుందండి. మేము ఎప్పుడు కూడా లోవమ్మ తల్లి దర్శనం చేసుకున్నది ఏ ఆషాఢ మాసం అంటూ ఉండదండి. కానీ ఇది వరకు అప్పటికి ఇప్పటికి గుడి చాలా బాగా అభివృద్ధి చెందిందండి. సిరివేలు తల్లి చాలా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ ఆషాఢ మాసంలో అందరినీ చల్లగా దీవించి సిరి సంపదలు కలగాలని కోరుకుంటున్నామండి. మేము కాకినాడ నుంచి ప్రతి ఆషాఢ మాసంలో తప్పనిసరిగా వస్తున్నామండి. మా ఫ్యామిలీతో వస్తున్నామండి. ఇది వరకటి కంటే ఇప్పుడు చాలా బాగా అభివృద్ధి చెందింది గుడి. చాలా భక్తులు కూడా విరివిగా వస్తున్నారండి. ధన్యవాదాలు. మేము వైజాగ్ సాగర్ నగర్ నుంచి వచ్చామండి. మేము వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. మా పిల్లలు చిన్నప్పుడు 5 years లోపు ఉండేటప్పుడు వచ్చాము. అమ్మ మీద మాకు చాలా నమ్మకం ఉంది. మేము అనుకున్న కార్యక్రమాలు ఇప్పటి వరకు చాలా జరిగాయి. ఇక నుంచి కూడా మాకు అన్నీ సౌఖ్యంగా జరిగితే మళ్ళీ వస్తామని మేము అనుకున్నాము. ఇప్పుడు కూడా మేము వస్తామని అనుకోలేదు. అమ్మ పిలుపు మేరకు మేము వచ్చామని భావిస్తున్నాము. చాలా ఏర్పాట్లు కూడా అన్నీ అలంకరణ అన్నీ బాగా ఉన్నాయి. మాకు వచ్చే దారిలో కూడా ఏ ఆటంకాలు కూడా లేకుండా అన్నీ సఖ్యంగా జరిగాయండి. అంతా అమ్మవారి చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం అంతా ఏర్పాట్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు గొర్రెల వీర వెంకట్, జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గం. ఎప్పుడో మా చిన్నప్పుడు 2-3 సార్లు తల్లి దర్శనం కోసం వచ్చాము. మళ్ళీ ఒక 20 సంవత్సరాల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత మేము ఇక్కడ రావడం జరిగింది. ఆ తల్లి ఆశీస్సుల కోసం. మాకు చాలా చక్కగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. అందరూ కూడా చాలా చక్కగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితేనేమి, ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఏర్పాట్లని నిర్వర్తిస్తున్నారు. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. మాకందరికి కూడా నమ్మకమైన తల్లి తలుపులమ్మ తల్లి. ఈ తల్లి ఆశీస్సులు మా మీద, అలాగే ప్రజలందరి మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి మీద కూడా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా సిరి సంపదలతో అందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.